అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు దావోస్ పర్యటన. రోజు అక్కడి నుంచి ప్రెస్ నోట్సు, విజువల్సు, ఫోటోస్ అవన్నీ వస్తూ ఉన్నాయి. అయితే లాస్ట్ దావోస్ పర్యటనకు, ఈ దావోస్ పర్యటనకు మాత్రం కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని తేడాలు ఉన్నాయి. నిజానికి మన ముఖ్యమంత్రి వేరే దేశం పోతున్నాడంటే అక్కడి నుంచి మనం చాలా కొత్త కొత్త కంపెనీలు ఇక్కడ రావాలి, మనలోకి ఉద్యోగాలు రావాలని కోరుకోవాలి మనం ఖచ్చితంగా. లేకపోతే అది ఫెయిలు. కాకపోతే దీనికి ముఖ్యమంత్రి ఎందుకు పోతున్నాడో అర్థమైతలేదు. శ్రీధర్ బాబు గారు ఒకరు పోతే సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా ఆడ ఎవరితో ఏదో చర్చించినట్టుగానో, లేకపోతే ఎవరితోనో మాట్లాడినట్టుగానో ఎక్కడ వాళ్ళైతే ఒక వీడియో రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదంటే అంతకుముందు పోయినప్పుడు ఏదో నేషనల్ మీడియాతో మాట్లాడితే న్యూక్లియర్ రియాక్షన్ చైన్ అవన్నీ వచ్చే వరకు కొద్దిగా ట్రోల్ అయిపోయింది. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఇదంతా ఏదో ఏతులకు మాట్లాడుతుందని. సేమ్ అట్లే ఇప్పుడు మాట్లాడకుండా దూరంగా ఉన్నాడు. బట్ ఏఎన్ఐ మాత్రం మాట్లాడించింది. ఏఎన్ఐ ఒక ఏజెన్సీ మాట్లాడించింది. నేను మీకు వినిపిస్తా. అక్కడ కూడా ఇరుక్కపోయిండు. అసలు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఏఎన్ఐ గుర్తించకపోతే, ఏఎన్ఐ అంటే గల్లీలో ఉండే లీడర్తో సహా అందరి టచ్లో ఉంటుంది. అది ఏజెన్సీ. అందరు లీడర్లు ఏఎన్ఐకి ఇచ్చేస్తే ఇంకా అంత మీడియాకి అంత వాళ్ళే వంచేస్తారు. అట్లాంటి ఏజెన్సీ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అని గుర్తుపట్టలేదు. పోనీ ఈయన అంతకుముందు దావోసుకున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా. వాళ్ళ తమ్ముని కంపెనీతోనే 1000 కోట్లు అని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకొని వచ్చిండు. వాళ్ళ తమ్ముని కంపెనీ ఇక్కడిదే జూబ్లీహిల్స్లో ఉన్న కంపెనీ. కొత్తగా రిజిస్టర్ చేసి ఆడికి పోయి చేసుకొని వచ్చిండు. నేను దానికి ఒక విషయం కూడా చెప్పిన. మన ఊరు బర్రెనే పక్క ఊరు సంతలో పోయి కొనుక్కొచ్చుకున్నామని అన్నదుడు సేమ్ ఇట్లే ఉన్నది. ఇప్పుడు కూడా మన ఊరు బర్రెనే, మన నిమ్మదలకి వెళ్ళే పోయే బర్రెనే, కానీ పక్క ఊరు సంతలో పోయి అదే బర్రె కొనుక్కొని వచ్చాం. మన ఇంటి పక్కలో ఉన్నదే బర్రె. అది అట్లే ఉన్నది. ఇప్పుడు ఆయన చేసుకున్న అగ్రిమెంట్లు కావు ఇవి. ఇవి అగ్రిమెంట్లు కూడా కావు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఫాలోఅప్ చేయలేదు. చాలా పని ఉంటుంది. మనకు ఆడాడ రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని పెడతారు, గుర్తుందా? ఇండ్లు అమ్ముతున్నాం, ఫ్లాట్స్ అమ్ముతున్నాం, వచ్చి చూడండి అని. మనం పోగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్ నెంబర్ అన్నీ తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రానికి ఇలా 100 మంది వచ్చారు మా సెంటర్కి. 100 మంది వచ్చి మనం వింటాం కదా కొద్దిసేపు, ఏంది, ఎంత గజం, ఎన్ని ఫ్లాట్, ఎక్కడ, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసి మాట్లాడతాం కదా. అవన్నీ వాళ్ళు రాసుకుంటారు అనమాట. సేమ్ ఈ దావోస్ది కూడా అట్లే ఉంటుంది. పోతే వాళ్ళు వీళ్ళు కలుస్తారు, రాసుకుంటారు, వస్తారు, తర్వాత ఫాలోఅప్ చేయాలి. పోయినసారి పోయినప్పుడు 40,000 కోట్లు అన్నారు. 4,000 కోట్ల రూపాయలు కనీసం లాంచ్ అయినాయా తెలియదు. గవర్నమెంటే ఈ పర్యటనకు పోతున్నప్పుడు ముందే చెప్తే బాగుంటుండే, కొంత ట్రాన్స్పరెంట్గా ఉండేది. మేము పోయినసారి 40,000 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు 4,000 కోట్లు లాంచ్ అయినాయి, ఇంకా 36,000 కోట్లు వచ్చేది ఉందని ఓపెన్గా చెప్తే బాగుంది. ఎందుకంటే వీళ్ళందరూ పోయేది, వీళ్ళ తిండి, వీళ్ళ తిప్పలు, వీళ్ళ నీళ్లు, వాళ్ళు తాగే నీళ్ళు కూడా మన ఖర్చే, ఉత్తగేం కాదు. కోట్ల రూపాయలు అవుతాయి, ఉత్త తమాషకి కాదు. వీళ్ళెంబడి ఆఫీసర్లు, కథ కార్ఖానా, ఆడ తిరుగుళ్ళు, వీళ్ళు ఆడ రేవంత్ రెడ్డిది మెట్రోలో పోతుంటారు. మెట్రో ట్రైన్ ఏదో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, తర్వాత షిప్లో తిరుగుతుంటాడు. అవన్నీ కూడా మన పైసలే. కాబట్టి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుండే. ఎవరున్నా, రేవంత్ రెడ్డే కాదు, అంతకుముందు కేటీఆర్ ఉన్నా, ఎవరున్నా అట్లా ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంది, ఈయన వేసుకున్న అగ్రిమెంట్స్ ఏంది? ఈయన వేసుకున్న అగ్రిమెంట్స్ ఏంటంటే మొత్తం హైదరాబాద్ బేస్డ్ కంపెనీలే. అసలు ఈయన వేసుకున్న అగ్రిమెంట్లకు, వీళ్ళు వేసుకున్న అగ్రిమెంట్లకు దావోస్, స్విట్జర్లాండ్ పోవాల్సిన అవసరం లేదు. ఈడ హైటెక్ సిటీ సరిపోతుంది. హైటెక్ సిటీ కాడ కూర్చొని కూడా చేసుకోవచ్చు ఇవన్నీ. ఏంది ఇదో కంట్రోల్స్ డాటా సెంటర్తోన చేసుకున్నారు. ఈ ఆఫీస్ ఎక్కడుంది? నానగ్రామ్గూడలో ఉంది. నానగ్రామ్గూడ హెడ్ ఆఫీసు. వాళ్ళకు కర్ణాటకలో ఎప్పుడో ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫీస్. ఆల్రెడీ కర్ణాటకలో కూడా వాళ్ళకి ఆఫీస్ ఉంది. తర్వాత మెగా ఇంజనీరింగ్తో 15,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు, 1000 కోట్ల రూపాయలతో ఒకటి. అనంతగిరి కొండలనే కదా, వికారాబాద్ దగ్గర. ఆడ హై కాస్ట్లీ రిసార్ట్ పెడతారంట, హై కాస్ట్లీ వెల్నెస్ రిసార్ట్ అంట. అది ఇంకేదో పంపు గింపని పెట్టిండ్రు ఒకటి. మెగా ఇంజనీరింగ్ వాళ్ళది, వాళ్ళు అవే ఉంటాయి కదా. ఆల్రెడీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళ దాంట్లో చాలామంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉద్యోగాలు కల్పిస్తారో తెలియదు ఈ పెట్రోల్ పెట్టడంతో. పొద్దుగాలు లేస్తే మెగా కృష్ణారెడ్డి వాళ్ళు, వీళ్ళు ఫోన్లు, వాట్సాప్లు, చాటింగు, ఆయన ఇంటికోడు, ఆయన వీళ్ళతో మాట్లాడు, వీళ్ళ అన్నదమ్ములు ఓడు, వీళ్ళ మంత్రులు ఓడు, ఇదంతా డైలీ నడిచే ప్రక్రియ. పొద్దుగాలు లేస్తే కనీసం ఒక్కసారన్నా మెగా వాళ్ళు వీళ్ళతో టచ్లో ఉంటారు. కానీ పోయి దావోస్లో చేసుకున్నారు అగ్రిమెంట్. ఏమని అర్థం చేసుకోవాలి? తర్వాత స్కై రూట్ ఏరోస్పేస్ అంట. వీళ్ళు రాకెట్లు ఇప్పటిదాకా తయారు చేయలేదు, చేస్తారని చెప్తున్నారు. పార్ట్స్ తయారు చేస్తారు వీళ్ళు ప్రైవేట్ రాకెట్ పంపాలనే ఆలోచనలో ఉన్నారు. 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. ఆల్రెడీ వీళ్ళకి 350 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ అవకాశం ఇస్తారో తెలియదు. ఈ స్కై రూట్ వచ్చేసి అది కూడా ఇక్కడనే ఉంది, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలనే ఆ కంపెనీ కూడా కనిపిస్తుంది. ఒకటి యూనిలివర్ గ్లోబల్ కంపెనీ, ఇది యూనిలివర్ గ్లోబల్ కంపెనీయే. ఈ కంపెనీ మాత్రం వీళ్ళకు ఇండియా రీజనల్ ఆఫీస్ ముంబైలోనే ఉంది. వీళ్ళు బాటిల్స్ మూతలు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతారంట. ఇక్కడ బాటిల్స్ మూతలు
మరి అది నాకు తెలిసి ఈ యూనిలివర్ గ్లోబల్ ఈ కంపెనీకి అది లాస్ట్ కేటగిరీ ఉండొచ్చు మూతలు తయారు చేసేది. ప్లాస్టిక్‌తో మూతలు తయారు చేసేది. బహుశా గిల్యూషన్ అంటే ఎవ్వరు పర్మిషన్ ఇయ్యకపోతే అది వచ్చిందేమో ఈడికన్నా అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే కొంత నిపుణులు చెప్తున్నారు. ఈ అన్నీ పొల్యూటెడే కదా! ప్లాస్టిక్‌తో చేసేటివి కాబట్టి బహుశా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి. ఇట్లా అసలు ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి చేసుకున్నాం. ఇక్కడ కంపెనీలతో చేసుకోనికే దావోస్ దాకా పోవుడెందుకు? కోట్ల రూపాయలు తగులేసుడెందుకు? అక్కడ పోయినప్పుడు ఎంఎన్‌సీలతో చేసుకోవాలి. మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వరల్డ్‌లో చాలా ఉంటాయి. ఆ కంపెనీలు ఇక్కడున్న ఆల్రెడీ ఉంటే ఎక్స్‌టెన్షన్స్ లేకపోతే కొత్త కంపెనీలు ఓపెన్ చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరికే ఉంటాయి. ఆల్రెడీ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఏరోస్పేస్ వోళ్ళు 350 ఉన్నారు. ఇస్తే ఇంకో 50 మంది ఉద్యోగాలకు ఇయ్యగలరు. అవి కంప్లీట్ టెక్నికల్ జాబులు మళ్ళీ. అవేమి డిగ్రీ చదువుకున్నోళ్ళకో వాళ్ళకొచ్చే ఉద్యోగాలు కావవి. అవన్నీ కంప్లీట్‌గా ఇంజినీరింగు, ఎంటెక్ ఆ పైన చదువుకున్నోళ్ళకు వచ్చే ఉద్యోగాలు. మెగా ఇంజినీరింగు టెక్నికల్ జాబులే. ఇంజినీరింగ్ చదివిన పిల్లలకొస్తాయి. కంట్రోల్స్ డేటా సెంటర్ ఒకటి ఇక్కడిదే. అని ఏమున్నాయి? అసలు ఎంఎన్‌సీలతో ఎందుకు అగ్రీమెంట్‌లు అయితలేవు? కనీసం అక్కడ పోయి మన ఎన్ఆర్ఐలు లేరా? ఒక వీడియో ఉంటది. ఆ వీడియోలో మళ్ళీ వాళ్ళు మన ఎన్ఆర్ఐసా? మరి ఎవరు ఎన్ఆర్ఐసో నాకు తెలవదు. కనీసం చంద్రబాబు నాయుడు ఆడ ఎన్ఆర్ఐలతో మీటింగ్ పెట్టిండు. ఎన్ఆర్ఐలతో మీటింగ్ మన సీఎము, మన మంత్రి అయితే ఎన్ఆర్ఐలతో మీటింగ్ పెట్టినట్టయితే మనకేం వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. అంటే మనోళ్ళు ఎవరు లేరా దావోస్‌లో? తెలంగాణలో ఎవరు లేరా? లేకపోతే మనోళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్‌కే పోయినరా? పంపించిండ్రా? వీళ్ళే పంపించాలి పంపిస్తే. ఏదో జరిగింటది సంథింగ్. లేకపోతే ఇక మొత్తం ఎక్కువ మంది కొద్దిగా హుషారుంటారు ఆంధ్ర ఎన్ఆర్ఐలు. వాళ్ళంతా చంద్రబాబు నాయుడు మీటింగ్ పోయి మన మీటింగ్‌కు రాకుండా ఉండాలి, ఏదైనా ఉండాలి. ఒకసారి ఆయన మాట్లాడిన వాయిస్ ఒకటే వాయిస్ ఉంది. అంతకుముందు నాకు ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. అది వినండి. కనీసం వాళ్ళు ఏఎన్ఐ వాళ్ళు ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా గుర్తించలేదు. ఆయన ఆంధ్రాలో మీ ప్లాన్ ఏందని అడుగుతున్నాడు. ఒకసారి వినండి. So I cannot share all the details, but because it's a trade secret. What is Andhra promoting at Davos? Sir, Hyderabad, Telangana is the place for investment. Davos is the place for marketing. Hyderabad, Telangana is the place for investments. ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. నేను హైదరాబాదు తెలంగాణ అని చెప్పుకోవాల్సి వస్తుంది. హైదరాబాదు తెలంగాణ అని. ట్రేడ్ సీక్రెట్ అంట అదేందో. ఒప్పందాలు జరిగినప్పుడు బహిరంగంగా జనాలకు చెప్పడానికి తప్పేమున్నది? ట్రేడ్ సీక్రెట్ ఏముంటుంది దానిలో? అదేమన్నా బీడీల బిజినెసా? ట్రేడ్ సీక్రెట్ ఒకరోజు 10 కట్టలు అమ్మేసి ఎట్లా అమ్మినారంటే అది బిజినెస్ సీక్రెట్. దానిలో గంజాయి వీటి అమ్ముతున్నాడో ఏమవుతుండో ఎట్లా అన్నట్టు ఓపెన్ బిజినెస్ అది, ఓపెన్ మార్కెట్ ఎట్లా నడుస్తుంది అని అడిగిండు ఆయన. ఎట్లా అవుతుంది ఇక్కడ మార్కెట్ ఎట్లా అవుతుంది అన్నప్పుడు మరి ఇవన్నీ చేసుకున్నప్పుడు చెప్పాలి కదా. నేను పలానా దేశంతో కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నా, పలానా దేశం అగ్రిమెంట్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఏదో చెప్పాలి కదా. చెప్తే ఇవే చెప్పాల్సి వస్తుంది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీలతోనే మేము అగ్రిమెంట్ చేసుకుంటున్నామని. వాళ్ళు పొద్దుగాలు వేస్తే పిలిస్తే రేవంత్ రెడ్డి గారు కనుక పిలిస్తే ఇంటికే వస్తారు బంజారాహిల్స్కు. వాళ్ళతో అక్కడ పోయి స్విట్జర్లాండ్ పోయి అగ్రిమెంట్ చేసుకోవడం ఏంది? మన ఊర్లో ఉంటుంది చూసినా ఎవరికో సాలుగొట్ట పంపించారట నాగలిచ్చి, మళ్ళీ వెనకాల పటేలో పోయినాడు సున్నికి. ఇంకా ఆయన కొడుతుంటే మళ్ళీ ఈయన పోయింది చూడాలి. ఆయన పని చేస్తున్నప్పుడు పని చేయనికనే ఆయన పెట్టుకున్నావు, పని చేయనికనే నాగలు కట్టించినావు, మళ్ళీ వెనక పోయి చూసినందుకు చాలు. అట్లే ఉన్నది ఇది. శ్రీధర్బాబు పంపిస్తే సరిపోతుండే. ఆడికి పోయినప్పుడు వేరే దేశాలు వేరే ఎక్కడెక్కడ ఉన్న కొత్త కంపెనీలు తీసుకొస్తే అది మనకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కంపెనీలతోనే ఇది చేస్తామని ఇక్కడ చేసుకోవాల్సిన అగ్రిమెంట్ అక్కడ పోయి ఎందుకు చేసుకోవాలి? ఎట్లా ఉండదంటే ఇంటికాడ సర్ది కట్టుకొని పోయి అక్కడ ఎక్కడో పోయి తినేసేసినట్టున్నది. ఎందుకు మరి ఇవన్నీ? అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా, కోట్ల రూపాయలు. ఎనీవే ఈ దావోస్ పర్యటన మంచి ఫలితాలు రావాలని మనం కోరుకోవాలి. బట్ వీళ్ళ పర్ఫార్మెన్సే కొంత అనుమానంగా ఏం జరిగిందో కూడా కనీసం మీడియా కూడా అక్కడ చెప్పలేని పరిస్థితులు. ఎందుకు ఈ ఇద్దరు ముగ్గురు పోతారు, సీఎం ఎందుకు పోతారు, మంత్రులు ఎందుకు పోతారు, ఇవన్నీ కూడా కొంత జనాలను ఆలోచింపజేసే విషయాలు. ఎనీవే ఆ దావోస్ పడిన ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.